హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం ఈ వారమంతా స్పైసీ సూప్స్ అలాగే క్రిస్పీ స్టార్టర్స్ తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా ఒక మంచి సూప్ని, ఒక మంచి స్టార్టర్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్న సూప్ ఏంటంటే మెక్సికన్ ఐటమ్. ఇది మెక్సికోలో ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు, కొద్దిగా స్పైసియర్ సైడ్ కూడా ఉంటుంది. ఈ మెక్సికన్ సూప్ మనం తయారు చేసుకోబోతున్న దాని పేరు ఏంటంటే స్పైసీ ష్రింప్ సూప్. స్పైసీ ష్రింప్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో సాస్, క్యారెట్, బిర్యానీ ఆకు, ష్రింప్స్, ప్రాన్స్ అనొచ్చు, రొయ్యలు అనొచ్చు, అలా అన్నమాట, పచ్చి రొయ్యలు. దాంతోపాటు పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలు, ఆరిగానో, వెన్న, మైదాపిండి, ఉల్లిపాయ, కొద్దిగా థైమ్, ఇంకా నిమ్మకాయ చెక్క. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. చక్క చేసుకోవచ్చు. సూప్లన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సూప్కి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్లో మిస్ అవుతుంది కానీ, లేకపోతే ఏదైనా సరే మీరు పెట్టుకోగలిగింది కానీ ఏంటంటే స్టాక్, ఫిష్ స్టాక్ కానీ, ష్రింప్ స్టాక్ కానీ, అంటే ప్రాన్ స్టాక్ అంటారు, అది కానీ, లేకపోతే వెజిటబుల్ స్టాక్ కానీ యూస్ చేసుకోవచ్చు. కానీ యూజువల్లీ ఏంటంటే ఊళ్ళల్లో చాలామంది మన షో చూసే వాళ్ళకి చాలా వరకు ప్లేసెస్లో ఈ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండదు. అందుకోసం ఏంటంటే వాటర్ని యూస్ చేస్తే కూడా మనం కుక్ చేస్తున్నాము, అలా కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ అవకాశం ఉంటే మాత్రం స్టాక్ యూస్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే చాపింగ్ చేసేసుకుందాము, ఆ తర్వాత ఒకటొకటే కుక్ చేసేసుకుందాము. చాపింగ్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి. అందుకని పెనం కూడా పెట్టేసుకుంటున్నాను పొయ్యి వెలిగించి. సో ఇది వేడయ్యేలోపు వెల్లుల్లి ఇవన్నీ కూడా చాప్ చేసేసుకొని వేసేసుకుందాం. సో గార్లిక్ చాపింగ్, గార్లిక్ రెడీ. దీంతోపాటు ఆనియన్ కూడా రెడీ చేసుకుందాం. ఆనియన్ హోల్ అవసరం లేదు, హాఫ్ సరిపోద్ది, అందుకనే హాఫ్ తీసుకున్నా. ఆనియన్ కూడా ఫైన్ చాపే. యూజువలీ సూప్స్కి మనం క్యూబ్స్లా కట్ చేస్తూ ఉంటాము, దీనికి అవసరం లేదు, అలాగా ఫైన్ చాప్ చేస్తాం. సో ఇప్పుడు పెనంలో బటర్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బటర్ కొద్దిగా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, లేదంటే రెండింటి కాంబినేషన్ కూడా వేసుకోవాలి. సో ఇదన్నమాట బటర్లో ఫస్ట్ గార్లిక్ వేసా. కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఎస్, రెడీ. ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్లూజెంట్ వచ్చేంత వరకు చూసి తర్వాత రూ అది వేసుకోవచ్చు అన్నమాట. రూ అంటే మైదాపిండి ఉంది కదా, మైదాపిండి వేసి కొద్దిగా అంత సాటే చేసామంటే రూ తయారవుతుంది. అండ్ నౌ బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నా. అలాగే క్యారెట్ కూడా బాగా స్మాల్ క్యూబ్స్, మరి పెద్దవి కాకుండా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. సో క్యారెట్ కూడా ఇందులో వేయాలి. అలా కొద్దిగా ఫ్రై అవని విల్ గో టు నెక్స్ట్ వెజిటబుల్. అదేంటంటే చిల్లీని క్వార్టర్స్ కట్ చేసి సీడ్స్ రిమూవ్ చేసి వేసుకుందాం. ఎందుకంటే సూప్ కదా, సీడ్స్ ఉన్నాయంటే
సూప్లో పైకి తేలుతూ ఉంటాయి, కొద్దిగా బాగుండదు. అందుకని సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి చాప్ చేసుకుందాం. చిల్లీ కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు రూ ఇది వేసుకుంటున్నాం. రూ తయారు చేయడం కోసం మైదా అన్నమాట. సో ఈ మైదా వేసి ఆ బటర్లో కొద్దిగంత ఫ్రై అయిందనుకోండి, కాస్త వేగినట్లుగా వస్తుంది. దాని తర్వాత వాటర్ వేస్తే రూ తయారవుద్ది. సూప్ అనమాట. వైట్ సాస్ తయారు చేస్తాం కదా ఇటాలియన్ డిషెస్లో, ఇంచుమించు అదే స్టైల్. సీజనింగ్స్ కోసం ఏమేం చేస్తున్నాము, ఫ్లేవర్స్కు థైము, దాంతోపాటు ఆరిగానో, కారం ఆల్రెడీ వేసేసాము చిల్లీ రూపంలో కాబట్టి సాల్ట్ కొద్దిగా వేస్తాం. సాల్ట్ కొద్దిగానే వేసుకున్న, వాటర్ వేసిన తర్వాత మళ్ళీ రిక్వైర్మెంట్ పడవచ్చు, అప్పుడు మిగిలింది వేసుకోవచ్చు. ఓకే, సీజనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాటర్ కానీ స్టాక్ కానీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకొని రూ తయారైన తర్వాత మిగిలిన కూడా యాడ్ చేస్తున్నాను. సూపీ కన్సిస్టెన్సీ అనమాట. సూప్ కోసం ఎంత కావాలంటే ఆ కన్సిస్టెన్సీ అంత యాడ్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది రిక్వైర్మెంట్ ఎంత అనేది. కొద్దిగా థిక్గా కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకుంటాం, కాస్త పల్చగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టాక్ కానీ వాటర్ కానీ. ఓకే, ఇంకేమేమి మిగిలాయి, టొమాటో సాస్. ఇది కూడా ఫ్రై అవ్వాలి, ప్రాసెస్ ఇది కాదు అనుకుంటే ముందుగానే అంటే సీజనింగ్స్తో పాటుగానే టొమాటో సాస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాము ఫ్రై చేసాము అంటే లాస్ట్లో వేసుకున్నా పర్లేదు. బట్ సీజనింగ్తో పాటు వేసుకునేది అనేది చాలా బాగుంటుంది, అప్పుడే కూడా వేసుకోవచ్చు. అలాగే షింప్స్ని మొత్తం హోల్గా వేసుకోవాలంటే హోల్గా వేసేయాలి, లేదంటే బైట్స్ అంటే నెంబర్ ఆఫ్ బైట్స్ ఎక్కువగా వచ్చే విధంగా చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అంటే 2 ముక్కల కింద కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. చిన్న వాటిని అలాగే వదిలేస్తున్నా. వీటిని ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. కొంతమంది కొద్దిగా పచ్చివాసన పోతే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే దీన్ని కూడా వాటర్ వేయక ముందే దీంట్లో వేసుకొని సూప్లో వేసుకొని అంటే ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుంది. లేదంటే ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే షింప్స్ని పక్కన వేరే ప్యాన్లో పెట్టి ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. డన్. షింప్స్ కుక్ అయ్యా లేదా చూసుకోవాలి. అంటే ప్రాన్స్ వేసాం కదా, ఆ ప్రాన్స్ మాత్రమే. సో లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండి వేసుకొని స్టవ్ కట్టేసి దించేసుకోవడమే. సో డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అద్భుత, పర్ఫెక్ట్ సీజనింగ్స్, అమేజింగ్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా 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 బాగుంది, మీకు నచ్చుతుంది. నేను ఈ సూప్ తినేసి తాగేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము ఒక అద్భుతమైన స్నాక్ ఐటమ్. ఈ స్నాక్ నిజానికి చెప్పాలంటే యూరోపియన్ స్టైల్ అనొచ్చు, లేకపోతే కాంటెంపరీ అనుకోవచ్చు. కొద్దిగా
విభిన్న ఇన్ఫ్లుయెన్స్లతో ఉంటుంది. ఎక్కువ వరకు ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ చీజెస్ ఎక్కువగా ఉంటాయి. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే క్రిస్పీ చీజ్ పాకెట్స్. క్రిస్పీ చీజ్ పాకెట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కలిపి పెట్టుకున్న ఆటా, దీంట్లో మైదా ఇంకా గోధుమ పిండి రెండు కలిపి పెట్టుకున్నాం అన్నమాట. ఇది ఎలా తయారో కూడా మీకు చెప్తాను, అది చూద్దాం. అలాగే నార్మల్ చీజ్ స్లైసెస్ ముక్కలు చేసుకున్నది ఒకటి, మోజరెల్లా చీజ్, స్ప్రెడ్ చీజ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆరిగానో, థైమ్, ఎల్లో బెల్ పెప్పర్, ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్. ఇదనమాట. సో నిజానికి చెప్పాలంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, రకాలు వేరుగా ఉన్నాయి అంతే. చీజ్ తీసుకున్నాము. ఈ చీజ్ పాకెట్స్ అనే డిష్ ఎప్పుడు చేసుకున్నా కూడా మినిమం 3 రకాల చీజ్లు వాడడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా మామూలు నార్మల్ చీజ్ తీసుకున్నాము, క్లాసిక్ చీజ్ అన్నట్లుగా ఒకటి, రెండోది మోజరెల్లా చీజ్ తీసుకున్నాము, మూడోది స్ప్రెడ్ చీజ్ తీసుకున్నాం అనమాట. ఈ స్ప్రెడ్ చీజ్ అంటే రెగ్యులర్గా శాండ్విచ్లకి వాటికి వాడుతుంటాం కదా, అలాంటిది. ఏదైనా సరే ఒక 3-4 రకాల వెరైటీలు చీజ్ అనేది దీంట్లో వాడుకుంటాం. రెండోది వెజిటబుల్స్లో ఎల్లో బెల్ పెప్పర్ ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్స్ యూస్ చేసుకున్నాము. వీటికి ఏదైనా డిప్స్ వెళ్తాయి, డిప్స్ తోటి మనం సర్వ్ చేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేద్దామంటే చాపింగ్ చేసుకొని చీజ్ తోటి మిక్స్ చేసుకొని చీజ్ పాకెట్స్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఉల్లిపాయ చాప్ చేస్తాం. ఫైన్ చాప్ రావాలండి, ఫైన్ అంటే సూపర్ ఫైన్ అనమాట. ఎందుకంటే పాకెట్స్లోకి వెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఉండాలి. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పాకెట్ రోల్ చేసేటప్పుడు గుచ్చుకొని బయటకు వచ్చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూపర్ ఫైన్ చాప్ చేసుకోవాలి. బాగా ముక్కలు చేసుకోవాలని అలా చేస్తున్నా. ఓకే, చాప్ చేసిన ఆనియన్స్ని ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాము. అలాగే బెల్ పెప్పర్స్, వీటిని కూడా ఫైన్ చాప్ చేయాలి. బెల్ పెప్పర్స్ ఎల్లో చాపింగ్ అయిపోయింది. అలాగే గ్రీన్ కూడా చాప్ చేద్దాం. డన్. సో ఇందులో ఉల్లిపాయలు, ఎల్లో బెల్ పెప్పర్స్ ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్స్, ఈ మూడింటిని కూడా చాప్ చేసి వేసుకున్నాము. దీంతో పాటు గార్లిక్ కూడా చాప్ చేయాలి. ఇలా వెజిటేబుల్స్ అంటే గార్లిక్, ఆనియన్, గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ అన్నీ కూడా చాప్ చేసి వేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు చీజ్లు వేసుకుంటాం. సో మోజరెల్లా చీజ్, మామూలు చీజ్ స్లైసెస్ దొరుకుతాయి, వాటిని క్యూబ్స్ చేసి వేసుకున్నాం అనమాట ఒక వేరియంట్ కోసం. అలాగే స్ప్రెడ్ చీజ్. ఈ 3 చీజ్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ 3 మనకు విరివిగా అవైలబిలిటీ ఉంటాయి, ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, బయట దొరుకుతాయి అనమాట. అందుకని ఈ 3 చూపిస్తున్నాను నేను. అలాగే థైము ఇంకా ఆరిగానో ఇందులో వేసుకుంటున్నాం. అండ్ కొద్దిగా సాల్ట్. పెప్పర్ ఆప్షనల్, ఇలా కాదు చేయి పెట్టి నలిపేసుకుంటాం హ్యాపీగా. తర్వాత అప్పటి వరకు ఇలా కొద్దిగా ఈ మిశ్రమాన్ని అలా పక్కన పెట్టేసుకొని ప్యారలల్గా ఏం చేస్తామంటే ఈ పాకెట్స్ చేయడానికి పిండి రుద్దుకోవాలి. ఈ పిండి
నేను ఇందాకే చెప్పాను కదా, చపాతీ పిండి కలుపుకున్నట్లు పిండి కలుపుకున్నాము. ఈ చపాతీ పిండిలో లాగానే దీంట్లో మైదా పిండి గోధుమ పిండి కలిపి ఉంటుంది అన్నమాట. కొంతమంది పూరీలు చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు జనరల్గా ఈ డౌని. ఆ విధంగా మనం కలిపి వాడుతున్నాము. హాఫ్ మైదా పిండి, హాఫ్ గోధుమ పిండి మొత్తం కలిపేసి కొద్దిగా ఉప్పు కూడా వేస్తాం కదా, అట్లా ఉప్పు మంచినీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ ముద్దను తీసుకొని చపాతీ రుద్దినట్లు ఫ్లాట్గా రుద్దేసుకొని పాకెట్స్ కోసం కట్ చేసుకోవాలి. అది చూపిస్తాను. దీనికి ఒక షేప్ ఏం అవసరం లేదు మనకు, జస్ట్ ఫ్లాట్గా రోల్ చేసుకొని చపాతీ పిండిలాగా కట్ చేసేసుకుంటాం తర్వాత. అందుకని పర్ఫెక్ట్ షేప్స్ ఏమీ అవసరం లేదు. ఈ మైదా అండ్ గోధుమ పిండి రెండు కలిపి ఎందుకు వాడతామంటే, ఒక్క మైదానే వాడామనుకోండి టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ అంత మంచిగా ఉండదు, క్రిస్పీనెస్ వాడుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కావాలంటే. గోధుమ పిండి మాత్రమే వాడితే ఇంత నీడింగ్ కోసం కానీ స్ట్రెచబిలిటీ కానీ రాదు. మైదా పిండి వేస్తే కొద్దిగా స్ట్రెచబిలిటీ ఉంటుంది, గోధుమ పిండి వేస్తే ఆరోగ్యము వగేరాలు కూడా ఉంటాయి, ఫైబర్ కూడా వస్తుంది కదా కాస్త. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకుందాం. సో ఇవి మాత్రం ఉంటే చాలు. ఒక 3 తయారు చేసుకుందాం ప్రస్తుతానికి, మిగతా తర్వాత చూద్దాం. వీటిల్లో ఇప్పుడు చీజ్ బాల్స్ అది కలిపి పెట్టుకున్నాం కదా, దీని అంతటిని మెత్తగా చేసి ఒక చోట పెట్టి హోల్డ్ చేసుకుంటాం అనమాట. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పాకెట్లా వస్తుంది, దాన్ని ఫ్రై చేసుకుంటాం. దీనికోసం ఆల్రెడీ పెనం వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేద్దాం. ఈ ఆయిల్ వేడి అవుతూ ఉంటే హోల్డ్ చేసి మనం అక్కడ వేసేయచ్చు అనమాట. సో షీట్స్ రెడీ అయిపోయాయి, ఇక్కడ చీజ్ రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిగా మెత్తగా కలిపేసుకుందాం. ఒక్కొక్క ముద్ద తీసి దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా స్ప్రెడ్ చేసినట్లుగానే పెట్టుకోండి. లైక్ దిస్. ఆ తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా వాటర్తో తడుపుకొని లాక్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఈ రెండు కూడా అలా క్లోజ్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఇలా రెడీ అయిపోయాయి చక్కగా. వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. డన్. రెడీ అయిపోయింది కదా డిష్. వీటిని డిష్ అవుట్ చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉన్నాయో చూద్దాం.
రైట్. చీజ్ 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 చీజ్, ఎక్కడ చీజ్, ఇక్కడ చీజ్, అలా చీజ్ పాకెట్. బాగుంది కదా? అద్భుత. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంది.